సాయిరామ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీధర్ బాబు అండి. నేను డెన్వర్లో వన్ ఆఫ్ ద వాలంటీర్స్ సాయిబాబా టెంపుల్కి. సాయిబాబా టెంపుల్ ప్రయత్నం గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఫైనల్గా బాబా అనుగ్రహంతో మేము టెంపుల్ ఒక గట్టు వచ్చినట్టు మేము భావిస్తున్నాము. లాస్ట్ డిసెంబర్లో బిల్డింగ్ కొనేసాము. ఆల్మోస్ట్ $1 million అయింది. ఇది చాలా సెంట్రలైజ్డ్ లొకేషను, మొత్తం డెన్వర్ మెట్రో రీజన్కి. 80% ఆఫ్ ద పాపులేషన్కి వితిన్ 10-15 minutes ఆఫ్ ట్రావెల్ టైంలో వచ్చేస్తారు. ఎనీ టైమ్ దే కెన్ రీచ్ ద ప్లేస్. మాకు స్నో అవన్నీ ఉంటాయి, అయినా కానీ దే కెన్ రీచ్ వెరీ సేఫ్లీ వితిన్ 10-15 minutes. సో మా ప్రథమ ప్రయత్నం అదే, అందరికీ అనుకూలంగా, అందరికీ ఈ అందుబాటులో ఉండాలన్న ప్రయత్నము. సాయిబాబా టీమ్ మాకు ఫార్చునేట్గా చాలా లైక్ మైండెడ్ పీపుల్తో మాకు దేవుడు అనుగ్రహం దొరికింది. దాంతో మాకు ఇక్కడ చాలామంది ఎంతూజియాస్టిక్ వాలంటీర్స్తో స్థాపించబడిన టెంపుల్ ఇది. అందరూ కూడా దేని గురించి ఆలోచించకుండా ముందుకొచ్చి పనిచేసే తత్వం ఉన్న వాళ్ళే ఇక్కడంతా. మా టెంపుల్ మెయిన్గా సర్వీస్ ఓరియంటెడ్ అండి. కమ్యూనిటీకి ఎటువంటి సర్వీస్ చేయాలన్నా చాలా ముందుంటారు. అది మా ప్రథమ ప్రయత్నం, ప్రథమ లక్షణం కూడా. దాని తర్వాత మా టెంపుల్ యూనిక్ టెంపుల్ అండి. మొత్తం వరల్డ్లోనే ఇప్పటివరకు ఎక్కడా లేదు. 2 రీజన్స్ అండి. ఒకటేమో దీన్ని మైల్ హై బాబా టెంపుల్ అని కూడా అంటారు. అంటే సముద్రం మట్టానికి 1 mile ఎత్తున ఉంటుంది, 1 mile అబోవ్ ది సీ లెవెల్. సో దానివల్ల కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్గా నేమ్ వచ్చింది. అది కాకుండా మేము ఈ టెంపుల్లో 1008 విగ్రహాలు ఈ టెంపుల్లో పెట్టబడినండి. ఒకటి మెయిన్ బాబా విగ్రహం లైఫ్ సైజ్ ఉంటుందండి, ఇంకొకటి మినీ విగ్రహం ఉంటుందండి మెడిటేషన్ రూమ్లో. అది కాకుండా 1006 చిన్న విగ్రహాలు ఉంటాయండి. ఈ కాన్సెప్ట్ మేము ఎలా అనుకున్నామంటే, ప్రతి టెంపుల్లో చాలా రకాలుగా డొనేషన్స్ తీసుకొనబడును. ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ టెంపుల్కైనా. అలా అని చెప్పి ఒక్కొక్క మేనేజ్మెంట్ ఒక్కొక్క డిఫరెంట్ ప్లాన్స్లో ఫామ్ చేసుకుంటారు. చాలామంది 25,000, 30,000, 50,000 ఇచ్చి ప్యాకేజ్ డీల్స్ తీసుకుంటూ ఉంటారు. మాకు అలా నచ్చలేదు. దేవుడి ముందు అందరూ సమానమే, దేవుడి ముందు అందరినీ సమానంగా చూడాలి, దేవుడు అదే కోరుకుంటాడు, బాబా అదే చెప్తారు. కాబట్టి ఆ పరంగా ఆలోచించినప్పుడు మాకు పెద్ద ఎత్తున అమౌంట్ ఎవరన్నా స్వచ్ఛందంగా ఇస్తే బాగుంటుందండి. అది కాకుండా ప్యాకేజ్ డీల్గా ఇస్తే దానికి ఎదురుగా వాళ్ళకి కొన్ని సేవలు అందించాల్సి వస్తుంది. ఆ సేవలు అందరికీ అందించినప్పుడు కొందరికి మాత్రం అందించడం పొరపాటండి అని మేము భావిస్తాము. బాబా ప్రీచింగ్ కూడా అలాగే ఉంటుంది. అందువల్ల అందరూ సమానంగా డొనేట్ చేసుకొని అందరినీ సమానంగా ట్రీట్ చేసే అవకాశం వస్తుందని ఈ ప్లాన్ చేశామండి. ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అందరూ సమానంగా డొనేట్ చేస్తారు. ఎవరైతే ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారో ఆ ఫ్యామిలీ తరఫున వాళ్ళ ఫ్యామిలీ విగ్రహము మన టెంపుల్లో ఉంటుందండి ఇక్కడ. అది అలా వచ్చిన విగ్రహాలే 1006 విగ్రహాలండి. అలా ఉన్నప్పుడు అందరి కనెక్షన్ కూడా మా ఫ్యామిలీ విగ్రహము పలానా టెంపుల్లో ఉంది, వాళ్ళు దేశం కానీ విదేశాల్లో కానీ ఎక్కడున్నా సరే వాళ్ళ కనెక్షన్ ఏర్పడుతుందండి. ఇది ఒక డెన్వర్ మెట్రో వాళ్ళకే అని లిమిట్ ఏం లేదండి. లోకంలో ఎక్కడున్నా ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు దెమ్. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, please contact us. We look forward for more support from everybody in the world, all Sai devotees in the world. We request please support our temple, our unique concept. దీనికి $2,116 అని మేము క్యాల్కులేషన్స్ చేసి టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసి నియమించబడిందండి. మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. మా వెబ్సైట్ www.shirdisaiofrockies.org. మీరు ఆన్లైన్ వెళ్ళినా లేకపోతే మా ఫోన్ నెంబర్ 303-522-1122ని కాల్ చేసిన ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. విల్ బీ వెరీ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. కన్స్ట్రక్షన్ చాలా అగ్రెసివ్గా జరుగుతుందండి. 19 daysలో వీ అచీవ్డ్ అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్. వీఆర్ హోపింగ్ టు స్టార్ట్ ద టెంపుల్ ఇన్ జూన్. మా రిలీజియస్ కన్సల్టెంట్ ప్రీస్ట్ వాళ్ళు ముహూర్తాలు పెడుతున్నారు, జూన్లో ముహూర్తం ఇస్తామని అన్నారు. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఓపెన్ అవర్ బాబా టెంపుల్.
చాలా చిన్న చిన్న మిరాకిల్స్ జరిగినాయండి ఈ టెంపుల్ వచ్చే దీంట్లో. అలాగనే చెప్పి ఒకటి బాబా విగ్రహం మేము ఒక వారం తర్వాత వస్తుందని అనుకొని అందరం ఎదురు చూస్తుంటే ఒక వారం ముందే వచ్చేసి మమ్మల్ని అందరినీ చాలా ప్లెజెంట్గా సర్ప్రైజ్ చేశారు. మీకు అందరికీ చాలా ఆనందం అనిపించింది. ఉగాది రోజు గురువారం రోజు రావటం, మేము ఎమ్మటే పూజ చేయటం అంతా ఇక్కడ లోకల్గా చాలా బాగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాంటివి ఎన్నో ముందు జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా సపోర్ట్ చేయమని కోరుతున్నాము. థ్యాంక్ యూ. సాయిరామ్ అండి, నా పేరు వంశీకృష్ణ. ఇక్కడ డెన్వర్లో 7 ఏళ్ళ నుంచి ఉంటున్నానండి. ఇక్కడ నేను సాయిబాబా టెంపుల్లో ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నాను. నేను వచ్చి ఇక్కడ ఎక్కువ పూజ గురించి చూస్తూ ఉంటాను. మనకి ఇక్కడ థర్స్డే బాబాకి ఈవినింగ్ ఆరతి చేస్తాము. అండ్ మంత్లీ ఆరతి లాస్ట్ సాటర్డే వచ్చేసి ఈవినింగ్ బాబాకి అభిషేకం కూడా చేస్తామండి. రీసెంట్గా వచ్చి ఇక్కడ శంకుస్థాపన ఫిబ్రవరి 16న ఇక్కడ బాబాకి శంకుస్థాపన పూజ జరిగింది. త్వరలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి ఈ బాబా టెంపుల్ ఇనిషియేటివ్ వచ్చి ఆల్మోస్ట్ 6 ఏళ్ళ నుంచి చేస్తున్నామండి. సో ఫైనల్గా మాకు ఇక్కడ ఒక మంచి లొకేషన్లో ఒక బిల్డింగ్ దొరికింది. దాన్ని లాస్ట్ డిసెంబర్లో మేము బిల్డింగ్ని పర్చేస్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత మొన్న శంకుస్థాపన పూజ ఫిబ్రవరి 16న జరిగింది. సో అది చాలా బాగా జరిగిందండి. ఆల్మోస్ట్ ఒక 500 మంది దాకా వచ్చారు ఆ రోజు. అందరూ వచ్చి బాబాని ప్రతిష్ఠ చేసే ప్లేస్లో నవధాన్యాలు వేయటం కానివ్వండి, తర్వాత అక్కడ బాబాకి అభిషేకం చేసాము. ఇట్స్ అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. So that's all I could say. So hopefully I'm waiting for the temple to start. Sairam everyone, this is Rao Nalla from Denver. Myself and a group of volunteers started the Shirdi Sai Baba Temple of Rockies organization about 6 years back, and then we spread the word about the Sai Baba Temple in the Denver community and the surrounding areas, and we got a lot of momentum by doing the community service and doing the Shirdi Sai Baba programs. What we do is annually we do 4 major functions. Sri Ram Navami event, which we did actually the last week. The support was overwhelming and we got about 500 devotees witnessed the function. That's what we do on an annual basis. We do Dashara, Guru Purnima and New Year celebrations. In addition, we do every month, last Saturday we do monthly Aarti. With the momentum we got in our community, we got excited, and then we purchased the building as we see behind me. In the last December, things started happening very, very fast with Baba's blessings and the support from each and every our community member. Our goal and vision is to build and operate this Baba temple and serve the Baba devotees and the community and make this facility which is useful for our entire community. So we have done the Vastu Puja about 6 weeks back, and then we got the city permissions, we got 501c, and we have all the necessary permits from the city and county. We are very happy to tell our entire community to make this temple operational in about 2 months from now. Sairam everyone, we look forward to have this beautiful temple for the Rocky Mountain region. My name is Kaushik Khaja. I'm a Sai devotee. First I want to thank everybody that helps the Sai Temple of Rockies by donating money, volunteering or doing any kind of help. The Sai Temple of Rockies also includes kids in every activity. Like when the Shankustapanam needed to be filled, the kids did it for all the parents. Sai Ram. నమస్కారం అండి, నా పేరు విఘ్నేష్ తన్నెరు. నేను ఇక్కడ సాయిబాబా టెంపుల్లో వాలంటీర్ని. మేము ఈ టెంపుల్లో మంచిగా కమ్యూనిటీ సర్వీస్ చేస్తామండి. ఆ కమ్యూనిటీ సర్వీస్లో హెల్త్ ఫేర్ అండ్ బ్లడ్ డ్రైవ్ చేస్తాము. గురు పౌర్ణమి రోజు ఇక్కడ ఇండియా నుంచి వచ్చే పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది కొందరికి, కానీ ఎక్కువ ఉండదు. ఆ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి కూడా మేము ఫ్రీగా వాలంటరీ వర్క్ చేస్తామండి. ఇక్కడ వీల్ గివ్ హెల్త్ ఫేరు అండ్ బ్లడ్ డ్రైవ్స్ చేస్తాము ఇక్కడ. అదే అండి. హలో అండి, నమస్కారం. నా పేరు శ్రీనివాస్ పార్సీ. నేను కూడా ఇక్కడ సాయిబాబా టెంపుల్ డెన్వర్లో ఒక వాలంటీర్ని. మేము ప్రతి సంవత్సరము సాయిబాబా టెంపుల్ తరపున ఏం చేస్తామంటే ఒక
క్యాలెండర్ ప్రింట్ చేస్తామండి. అది డెన్వర్ లాంజిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ ప్రకారము మన గ్రహాలకు అనుకూలంగా ఇక్కడ టైమింగ్ ప్రకారము మేము క్యాలెండర్ ప్రింట్ చేస్తాం. ఎందుకంటే మనము చాలామంది ఎంతో దూరం వచ్చి ఇక్కడ ఉంటున్నాం కదా, కానీ మనకు ఆ గ్రహస్థితులు మనకు ఇక్కడ టైమింగ్ ప్రకారం ఎలా మారుతాయి అనేది తెలియదు. సో దాని ప్రకారంగా మేము ఏం చేస్తామంటే కొందరు పండితీలని కన్సల్ట్ చేసి మేము డెన్వర్ ప్రకారము పండగలన్నీ తిథుల ప్రకారము, డెన్వర్ టైమింగ్ తిథుల ప్రకారము పండగలన్నీ పెట్టి ఒక తెలుగు క్యాలెండర్, ఒక ఇండియన్ క్యాలెండర్ని మేము ప్రిపేర్ చేస్తామండి. సో మేము అందరు డివోటీస్కి అది ఉచితంగా ఇస్తాము. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ డెన్వర్ చుట్టుపక్కల ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయమనండి, మేము ఖచ్చితంగా క్యాలెండర్ వాళ్ళకి పంపిస్తాము. థ్యాంక్ యూ. Sairam everyone, I'm Abhi Shrivastava or Telugu Shrivastava. I'm gonna talk about the Palki Mahotsav we celebrate in Colorado, especially Denver and Colorado Springs and Fort Collins area. Last year we had a big celebration of the Palki Mahotsav. We get Palki from Boston, and then tremendous support from the community, and we dance, we pray Baba, and then we go home to home, take the Palki there. This year this celebration is on 29th and 30th of June, and we are expecting a big turnaround here, and in Baba's name. And Sairam everyone again. Hello, my name is Bosu Babu Kaja. I'm living in Denver for the last 14 years. I'm also one of the volunteer for the Sai Baba temple here in Denver. We are very excited that we got the new temple under construction and then going on very, progressing very fast here. I'm talking about we do Mahaprasad on every major functions, and last Saturday of the month all the volunteers who prepare the prasad and then bring it to the event, and we distribute to all the devotees on a free, and then we are planning to continue that tradition once we have the temple opens. We're hoping our temple will be opening in June of this year. Thank you.